సార్ ఓట్ల సౌర్యం హీటు రాహుల్ జగన్ అడగాల. అదే ఇప్పుడు ఓట్ల దొంగతనం నిన్న మనం చూసాం, చాలా ఘోరంగా 60 లక్ష మనల్ని ఈ విషయంలో ప్రత్యేకించి ఫాలో అవుతున్నారు కూడా. ఓట్ల దొంగతనం జరిగింది అని అంత పెద్ద ఆరోపణ వస్తే ఎన్నికల సంఘము బాధ్యతగా జవాబు చెప్పడానికి బదులు పార్లమెంట్ సభ్యులను రావద్దంటే ఏంటండి? 300 మంది పార్లమెంట్ సభ్యులు వస్తామన్నారు. నిజంగా చెప్పాలంటే టెక్నికల్గా ప్రభుత్వం ఉంది, కానీ ప్రాక్టికల్గా ప్రతిపక్షానికే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఈవెన్ ఎంపీలు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా సర్రొద్దంది, సర్రనే చివరిలో చేయొద్దు, ఇప్పుడే చేయండి అని. కాబట్టి ఓట్లను లక్షల ఓట్లు తప్పించడం ఒకటైతే, వాళ్ళను బెదిరించడము, దేశద్రోహులను ప్రభుత్వం ఆరోపించడం ఒకటి. ప్రతిపక్ష నాయకుడితో సహా అందరిని అరెస్ట్ చేశారు నిన్న. ఈ అరెస్ట్ చేయడమే కాకుండా ఇప్పుడు ఏదో ఒక విధంగా ఆయనకు హెచ్చరిక చేయాలి, మీరు ఆధారాలు చూపించలేదని ఆ నిందారోపణ అలాగే కొనసాగిస్తున్నారు. ఇవన్నీ ఆధారాలే, ఇవే ఆధారాలు అని చెప్తున్నాడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ. కానీ వాళ్ళు అక్కడ ఉంటే వీళ్ళు బిల్లులన్నీ ఆమోదింపజేసుకున్నారు. ఈ సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన ఇండియాలో కూడా ఉన్నారు కదా, ఇండియా కూటమిలో ముఖ్యమైన వ్యాఖ్య చేశారు. ఎన్నికల సంఘం అనేది బీజేపీ రిగ్గింగ్ యంత్రంలాగా మారిపోయింది అని చెప్పాడు. అది ఎన్నికల నిర్వహణకు సంబంధించిన యంత్రాంగంగా కాకుండా మోదీ గారి రిగ్గింగ్ యంత్రం, ఎన్నికల ఓట్ల రిగ్గింగ్ చేస్తున్నారు వీళ్ళు అనే తీవ్రమైన ఆరోపణ చేశారు. రేవంత్ రెడ్డి కూడా ఈ అరెస్టులు వీటన్నిటిని తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ముఖ్యమంత్రి, కేరళ ముఖ్యమంత్రి ఖండించడమే కాదు, కేరళలో వాళ్ళకి సంబంధించిన ఎంపీ జాన్ బ్రిటాస్, మన జర్నలిస్ట్ కూడా గతంలో, ఆయన కూడా నిన్న అరెస్ట్ అయిన వాళ్ళల్లో ఉన్నారు. అందుకని ఇండియాకు సంబంధించిన పక్షాలన్నీ కూడా చాలా తీవ్ర స్థాయిలో ఈ అంశాన్ని ఎక్కడికైనా తీసిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు కనుక నేషనల్ మీడియా చూస్తే, జాతీయ మీడియా పేజీలు ఈ సమాచారం కనిపిస్తుంది. బీబీసీ కూడా దీని మీద స్టోరీ చేసింది. వాళ్ళు ఏమన్నారంటే, ఈ ఎక్సర్సైజ్ అంతా, ఈ కసరత్తు అంతా మేము తప్పు ఓట్లు, రాంగ్ ఓట్లు తీసేయడానికి చేసామన్నారు కదా, ఇప్పుడు కూడా ఉన్నాయి అని బీబీసీ స్టోరీ. బీహార్లో ఇప్పటికి కూడా మీరు ఇంత సర్వ్ చేసి మీరు ప్రకటించిన దాంట్లో కూడా తప్పుడు ఓట్లు ఉన్నాయని చెప్పడానికి మాకు సాక్ష్యాధారాలు ఇదిగో అని వాళ్ళు ప్రకటించారు. కాబట్టి ఇక్కడ జరిగింది తప్పుడు ఓట్లను చక్కదిద్దడం కాదు, ఇదిగో ఓట్ల చౌర్యం, మాకు వచ్చే ఓట్లను తీసేయడానికే మీరు చేశారని వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఇది ఏం జరుగుతుంది? ఏదైనా ఎన్నికల సంఘం విఘ్నత ప్రదర్శిస్తుందా? అలాగే బీజేపీ వాళ్ళు ఏకపక్షంగా ఎన్నికల సంఘం తరఫున బీజేపీ ఎందుకు మాట్లాడుతుంది వర్మ? అసలు ఎన్నికల సంఘం అనేది అన్ని పార్టీలకు సంబంధించింది కదా. ఈ దేశంలో 6 జాతీయ పార్టీలు ఉన్నాయని మొన్నే ప్రకటించారు. ఒక 240 పార్టీలు సరిగ్గా పనిచేయట్లేదని వాటిని తీసేశారు, రిజిస్టర్. మిగిలినవన్నీ ఉన్నాయి, అందరికీ సంబంధించింది కదా ఎన్నికల సంఘం. బీజేపీ ఒకటే రోజు పొద్దున రాత్రి ఎందుకు ఎన్నికల సంఘాన్ని వెనకేసుకొస్తూ మాట్లాడుతుంది. తెలుగుదేశం మాట్లాడలేదు, ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న ఇతర పార్టీలు కూడా మాట్లాడలేదు. బీహార్లో ఎన్నికలు వస్తాయి కాబట్టి ఒక్క జేడీయూ నితీష్ కుమార్ పార్టీ ఒక్కటి కొంచెం మాట్లాడుతున్నారు, కానీ ఇంకెవరు మాట్లాడలేదే. ఎందుకు దీన్ని పరిశీలించడం లేదు? ఇది పెద్ద ప్రశ్న. ఇక రాహుల్ జగన్ అడగడం అన్నది ఇది మనం రోజు ఈ టాపిక్, సబ్ టాపిక్ ఒకటి చర్చిస్తున్నాము. వైసీపీ వాళ్ళు కాంగ్రెస్ రాహుల్ గాంధీ దేశం అంతటి గురించి మాట్లాడుతున్నాడు, ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయం గురించి ఎందుకు మాట్లాడలేదు, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాలని వాళ్ళు అంటున్నారు. కానీ వాళ్ళు ఏమన్నారు, మీరేమో ఎన్నికల సంఘాన్ని ఏం ప్రశ్నించట్లేదు కదా, మీరు ఏదో తెలుగుదేశాన్ని అంటున్నారు లేదా ఈవీఎంలు అంటున్నారు, కానీ మీరు కూడా ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి ఎన్నికల సంఘం తప్పు చేసింది, మేము ఎన్నికల సంఘం తప్పు చేసింది అంటున్నాం, ఎన్నికల సంఘం బీజేపీకి అనుబంధంగా వ్యవహరిస్తుందని మేము అంటున్నాం, మీరు అంటున్నారా? మీరు అనడం లేదే అంటే వాదనకు మళ్ళీ కౌంటర్ వాదనగా నేను ఉదయం చూస్తున్నా వాళ్ళ మీడియాలో. ఇప్పుడు రాహుల్ గాంధీ అడగాలట జగన్మోహన్ రెడ్డిని రాహుల్ గాంధీ, మీరు మమ్మల్ని బలపరచండి, మేము ఆంధ్రప్రదేశ్ను కూడా చేరుస్తాము అన్న పద్ధతిలో చెప్పాలంట. ఇది ఎంత జరుగుతుందని నేను అనుకోను. జగన్, రాహుల్ లేకపోతే కాంగ్రెస్, వైసీపీ అది ఇప్పుడేం పరిష్కారం కాదు. రెండవది బీజేపీని వదిలిపెట్టి వైసీపీ ఇప్పటికిప్పుడు ఇటువైపు మారుతుందా అన్నది కూడా మనమేమి చెప్పగలిగింది లేదు. ఇది ఏపీ స్పెషల్ అన్నమాట.
కాంగ్రెస్తో విభేదం పెట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇంకా అది ఆలోచన ఉండదు కదా సార్. మంచి అయినా చెడ్డానికి సార్ బీజేపీ ఇప్పుడు ఎంతమందికి ఎన్ని జరగలేదు సార్. ఇప్పుడు చంద్రబాబు గారే గత ఎన్నికల్లో ధర్మయుద్ధము మోదీని అని మాట్లాడి ఇప్పుడు ఆయనతో కలిసి మోదీకి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి వేరు కదండి. చూడాలి చాలా విభేదించి కొత్తగా పార్టీ పెట్టి అదంతా నిజమే. కానీ అప్పుడు కాంగ్రెస్ ఎందుకు అనాలి? అప్పుడు కాంగ్రెస్ ఇక్కడ మాట్లాడలేదు అంటే ఇప్పుడు వైసీపీ ఈవీఎంల వల్ల ఓడిపోయిందని రాహుల్ గాంధీ చెప్పాలి. ఇప్పుడు ఆయన అది ఎలా జరుగుతుంది? అది సాధ్యమా? రెండవది మీరు ఒకటి గుర్తించండి, నేను నిన్న కూడా ఇది చెప్తున్నా, మన విమర్శనాత్మకంగా వినేవాళ్ళు కూడా వినాల్సిన అవసరం ఉంది. ఈవీఎంలు వాటిలో మాయ జరిగిందని చెప్పడం వేరు, ఎన్నికల సంఘం యొక్క పద్ధతులు, ఓట్ల చేర్పింపు, ఓట్ల తొలగింపు, ఓట్ల చౌర్యం ఇది వేరు. ఇది వేరే స్టేజ్, అది వేరే స్టేజ్. ఈ రెండు ఒకటే అనుకుంటే కూడా కాదు. ఇప్పుడు ఎన్నికల వ్యవస్థకు సంబంధించింది ఈసీ సమస్య. దాన్ని ప్రతిపక్షాలు బహిరంగంగా లోక్సభలో సవాల్ చేస్తున్నాయి, సుప్రీంకోర్టులో వెళ్తున్నాయి, ఈవెన్ ధర్నా కూడా చేస్తున్నాయి. వైసీపీ వాళ్ళు చెప్పేది ఒక మాయ జరిగింది, ఎన్నికలు పడాల్సినవి అడ్డుపోయాయి, లేకపోతే ఎక్కువ మంది ఓట్లు వేశారు. ఒక్కటే, రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఒకటే, చివరి గంటలో ఎక్కువ ఓట్లు భారీగా వేశారన్నది ఒకటే కామన్ ఫ్యాక్టర్. అది పులివెందుల్లో కూడా జరుగుతుందో మనం ఇప్పుడు చూడాలి. పులివెందుల్లో ఒంటిమెట్లో జరిగే స్థానంలో కూడా ఏం జరుగుతుంది చివరిలో మనం చూడాలి. కాకపోతే ఇది ఎన్నికల సంఘం కాదు, ఇది రాష్ట్ర ఎన్నికల సంఘమే.